వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం అనమాట. ఈ రోజు వీడియోలో కొబ్బరి చిప్పల కొలతలతో కొబ్బరి స్వీట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఫ్రెష్ గా 2 పెద్ద సైజు కొబ్బరి చిప్పలను అయితే తీసుకుంటున్నానండి. సో ఇలా పల్లీలను అయితే ఒక హాఫ్ కప్ అయితే తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో అలాగే వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని చక్కగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక పొట్టు తీసిన పల్లీల్ని కచాబిచాగా మిక్సీ అయితే వేసుకోవాలండి. సో చూడండి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సో కచాబిచాగా ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అన్నమాట. ఇక అదే జాన్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలండి. కొంచెం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర తురిమేది ఉంటే చక్కగా కొబ్బరి పొడి లాగా బాగా వస్తుందండి. బెల్లం అయితే ఒక కొబ్బరి చిప్ప బెల్లం అయితే తీసుకుంటానండి. అంటే చిప్ప అంటే ఒక కప్ అన్నమాట. కొంచెం వాటర్ వేసి బెల్లం అంతా కరిగే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇక పాన్ లో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఇక కొబ్బరి తురుము అనేది మనం చిప్పల సహాయంతో కొలతలు అయితే తీసుకుంటామండి. అలా నాకు 2 కొబ్బరి చిప్పల తురుము అయితే వచ్చిందన్నమాట. కొబ్బరి తురుము అంతా కూడా బాగా నేతిలో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం సేపు అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. మనకి మిక్స్ అయిన తర్వాత ఇక హాఫ్ కొబ్బరి చిప్ప పల్లి పొడి అనేది వచ్చిందండి. కబ్చాబిచాగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా. సో ఆ పల్లి పొడి అనేది వేసేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక పల్లి పొడి అలాగే కొబ్బరి తురుము అనేది కొంచెం నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి మనకి ఎర్రగా అవ్వాలన్నమాట. చూడండి ఈ కలర్ లో రావాలన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనం బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా. ఆ బెల్లం సిరప్ అంతా కూడా దీనిలో వేసేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం మనకి తురుము అనేది కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. సాఫ్ట్ గా రావడానికి బాగుంటుంది. తినేటప్పుడు కొంచెం బరకగా ఉండకుండా సాఫ్ట్ గా అవుతుందండి. సో చాలా బాగుంటుంది. ఈ స్వీట్ ని 10 days వరకు అయితే నిల్వ ఉంచుకోవచ్చండి. సో ఎటువంటి బూజు పట్టడం గానీ ఎలా పాడైపోవడం గానీ స్మెల్ రావడం గానీ ఉండదన్నమాట. ఇలా విడికించుకొని చేసుకున్నట్లయితే బాగుంటాయి అన్నమాట. సో ఇలా పొంగైతే వస్తూ ఉంటుంది కదండి. సో మనం చక్కగా అడుగంటకుండా చక్కగా పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడిపోవాలండి. చూడండి మనం తిప్పే కొద్దీ కొంచెం కొంచెంగా టైట్ అవుతుంది అనమాట స్వీట్ అనేది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి నేతిలో వేయించుకొని యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఎలాచీ పౌడర్ అని యాడ్ చేసుకోవడమే. సో నేనైతే ఎలాచీ పౌడర్ లేదని ఎలాచీసే డైరెక్ట్ గా వేసేస్తున్నాను అనమాట. సో స్వీట్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చూడండి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉంది. సో కొంచెం టైట్ అయితే మనకి కొబ్బరి ఉండలు లాగా చుట్టుకోవచ్చు, లేకపోతే కొబ్బరి స్వీట్ లాగా తినేయచ్చు అనమాట, హల్వా లాగా. సో ఈ విధంగా రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫైనల్ గా లుక్ ఎలా ఉందో. సో చాలా బాగుంది కదా. సో ఈ విధంగా మనం స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 10 days వరకు స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం 2 విధాలుగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకటి ఉండల్లాగా చుట్టుకోవచ్చు, లేకపోతే హల్వా లాగా తినేసేయచ్చు అనమాట. మీరే విధంగా చేస్తారో కమెంట్ బాక్స్ లో మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. కుదిరితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.